హలో అండి, హాయ్. ఇటు పోసాని మురళీకృష్ణ గారిని చూసిన, అటు బోరుగా డానియల్ని చూసిన అయ్యో పాపం అనిపిస్తుంది. ఈయన చూస్తే కోర్టులో ఏడుపు, నన్ను చంపాయండి లేకపోతే నేను సూసైడ్ చేసుకుంటానని. ఆయన చూస్తే పాపం వాళ్ళ అమ్మగారికి హెల్త్ బాగాలేదని లెటర్ రాసి పర్మిషన్ ఇస్తే కోర్టు పర్మిషన్ ఇవ్వలేదండి. సో ఇదండి ఈరోజు అసలు వీళ్ళ సిచ్యువేషన్స్ ఎంత ఘోరంగా తయారంటే దాని గురించి మాట్లాడతాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అస్సలు మర్చిపోద్దు. సో మీ అభిప్రాయాన్ని కూడా వీడియో అంతా విన్న తర్వాత చెప్పండి. సో నాకేమనిపించిందో నేను చెప్తా, ఓకేనా. పోసాని మురళీకృష్ణ గారి పాపం ఆయన మీద కేసు పెట్టారు. సో కేసు పెట్టినప్పుడు జైలుకి వెళ్ళాలి కదా, పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ అవుతుంది, ఉండాలి, కోర్టుకి వెళ్ళాలి. కోర్టుకి వెళ్ళి అక్కడ అప్పీల్ చేసుకుంటున్నారు, బెయిల్ గురించి అప్పీల్ చేసుకుంటున్నారు, వాదాలు జరుగుతున్నాయి, ఇలా జరుగుతున్నాయి కదా. జరుగుతుంటే ఏదో ఒక బెయిల్ వస్తుంది అనుకున్న టైంకి ఏదో ఒక టైంకి మళ్ళీ ఇంకొక పోలీస్ స్టేషన్ వాళ్ళు కరెక్ట్గా జడ్జి గారి ముందు ఉండి, మరి మా దగ్గరకు కూడా పోలీస్ ఫైల్ వచ్చిందండి, కేసు ఫైల్ అయ్యింది, ఇప్పుడు మరి ఇదేళ్ళగా మా స్టేషన్కి తీసుకెళ్ళాలి, మా ఏరియాలో కూడా కేసు ఫైల్ అయ్యింది అని చెప్పి మళ్ళీ పట్టుకుపోతున్నారండి. సో మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ కొన్ని రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ కోర్టుకు వెళ్తున్నారు, మళ్ళీ చేస్తారు అనేసరికి మళ్ళీ ఇంకొక పోలీసు స్టేషన్ వాళ్ళు రెడీగా ఉంటున్నారు. ఇలా క్యూ కడుతున్నారు పోలీస్ స్టేషన్ వాళ్ళు. ఏదో చూడండి పాపులర్ ఒక ఫెమిలియర్ యాక్టర్కో లేకపోతే ఎవరికొకరికి ఇలాగా ఇంటర్వ్యూస్ మీద ఇంటర్వ్యూస్ తీసుకోవడానికి లైన్లు కడతారు చూడండి, మా దగ్గర ఇంటర్వ్యూ తీసుకుని అలాగా మా జైల్లో ఉండండి అని చెప్పి ఆయన తీసుకొని పోతున్నారు. ఆయనకి ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఛాన్స్ ఇవ్వట్లేదటండి. ఏం చేస్తారు మరి పాపం. అందుకనే కోర్టులోని లబోదిబ్బమని అసలు కన్నీటి పర్యంతం ఏడుస్తూనే ఉన్నారంట. నా వల్ల కాదు మహాప్రభు, అయితే నన్ను చంపేయండి లేకపోతే నేను సూసైడ్ చేసుకుని చచ్చిపోతా, నా వల్ల అవ్వట్లేదు అని చెప్పేసి చాలా బాధపడుతున్నారంట. నిజంగా చాలా బాధ అనిపించింది. ఆయన హెల్త్ ఇష్యూ చూస్తే 2 స్టంట్లు వేశారు. సో ఇప్పుడు ఆయన హెల్త్ ఇష్యూకి సో ఇది సరైన సిచ్యువేషన్ కాదు. కానీ మరి ఏం చేస్తాం, పాత అంతకుముందు చేసింది ఇప్పుడు అనుభవించాలి కదా, అదే జరుగుతుంది ఇక్కడ. అటు బోరుగా డానియల్ని చూడండి, అసలు ఆయన మీద పోలీస్ కేసులు పడ్డాయి, శిక్ష పడింది, బెయిల్ మీద బయటకు వచ్చారు. బెయిల్ మీద బయటకు వచ్చినప్పుడు మళ్ళీ అదే టైంకి బయటకు వెళ్ళిపోవాలి కదండి. ఆయన వెళ్ళలేదు. ఆ టైంకి వెళ్ళకుండా ఎక్కడికెక్కడికో పారిపోయి ఎక్కడెక్కడో దాక్కొని పరారీలో ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు అని చెప్పి ఆ తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఏం చేశారు పాపం, వాళ్ళ అమ్మగారికి ఏదో హెల్త్ ఇష్యూ వచ్చిందని ఒక లెటర్ రాసి, మా అమ్మకి హెల్త్ ఇష్యూ వచ్చింది, నేను ఇప్పుడు రావడానికి అవ్వదండి లెటర్ రాశారు. కానీ అంతకుముందు 2-3 సార్లు పరారీలో ఉన్నాడు కదా. జడ్జి గారికి ఒళ్ళు మండింది. అది నిజమా అబద్ధమో పక్కన పెట్టేశారు. ఒళ్ళు మండి పలానా టైం కల్లా నువ్వు సరెండర్ అవ్వలేదనుకో, నువ్వు ఎక్కడున్నా సరే మేము ఒత్తికి పట్టుకుని వచ్చి జైల్లో పడేస్తాం, వేసిన తర్వాత నీకు లైఫ్లో అంటే నీకు ఇంకా ఎటువంటి బెయిల్ కూడా అప్పీల్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుందని వార్నింగ్ ఇచ్చేసరికి మొన్న సరెండర్ అయిపోయాయి. సో వాళ్ళ అమ్మగారి సిచ్యువేషన్ ఎలా ఉందో మనకు తెలియదు. నిజంగా సీరియస్గా ఉన్నా ఏం చేస్తాం, పెద్ద ఆవిడ ఏం చేస్తారు చెప్పండి. మరి అంతకుముందు చేసిన పాపాలు, అంతకుముందు చేసిన ఘోరాలకి శిక్షలు అనిపించాలి కదా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరినీ, ఇంట్లో ఎంతమంది ఉంటే ఆడవాళ్ళు కూతుళ్ళు, భార్యలు, వాళ్ళ భార్యలు, వీళ్ళ భార్యలు, ఎదురింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు, ఎవరైనా ఆడవాళ్ళకి అనిపిస్తే సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరినైనా సరే మానభంగం చేసేస్తాడంట ఇతను బోరుగడ్డ అనిల్. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇలా చిట్టిగా వేస్తే, ఇలా ఆర్డర్ పాస్ చేస్తే అరగంటలో లేవేస్తాడంట సాల్తీల్ని. అలా మాట్లాడాడు. ఇలా ఇంకొకటా రెండా అండి, పిచ్చగా బోరుగడ్డ అనిల్ అంటే అసలు ఎవరు ఈ బోరుగడ్డ అనిల్? ఒక ఎమ్మెల్యేనా, ఒక ఎంపీనా, ఒక మినిస్టరా, ఎవరితను అంతలా ఎందుకు రెచ్చిపోయాడు? ఎవరినో వెనకాతను చూసి నాకు ఇంకా తిరగలేదు, నా ఇష్టం అని మాట్లాడాడు. మరి మన పోసాని గారు ఏమైనా తక్కువ తిన్నారా? ఈయన కూడా అంతే కదా. మీడియా ప్రెస్ మీట్లు పెట్టి ఇలా అంటారు ఏదో అంటారు కదా, అలా అనుకుంటూ నువ్వు కవర్ చేయలేదా, కవర్ చేయి, చూపించు, టీవీలో చూపించు, ఇక్కడ చూపించు, అక్కడ చూపించని నీకు బ్రెయిన్లోకి వచ్చిన వాళ్ళందరినీ తిట్టుకుంటూ వెళ్ళిపోయేవే, నీకు బుర్రలోకి వచ్చిన పరమభూతులన్నీ ఈయన తిట్టుకుంటూ వెళ్ళిపోయారే. ఒక బూత్ అండి, ఎన్ని వర్డ్స్ చెప్పండి. అసలు ఒక మీడియా ముందుండి ఒక ఫెమిలియర్ రచయిత అయ్యుండి ఇతను ఒక పాపులర్ పర్సన్ అయ్యుండి ఇతను
ఎంత నీచంగా మాట్లాడాడు చెప్పండి. అంటే వెనకాతల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారన్న ధైర్యమా, లేకపోతే సో అండ్ సో పర్సన్ ఉన్నారన్న ధైర్యమా, దేంతో? ఈయనైనా ఒక ఎమ్మెల్యేనా, ఒక ఎంపీనా, ఒక మినిస్టర్నా, ఏంటో చెప్పండి. ఇష్టం ఇంకా నోట్లోకి ఎవరొస్తే మైండ్లోకి ఎవరొస్తే వాళ్ళు తిట్టేయడమే. సో వాళ్ళు ఊరుకున్నారా? సో అందుకనే నువ్వు వాళ్ళకి నచ్చిన చోట నచ్చిన దగ్గర కేసులు వేసుకుని పడేశారు. నేను ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పాను యజ్ఞం సినిమా గురించి. యజ్ఞం సినిమాలోని ఇద్దరు పెద్ద పొలిటీషియన్స్, ఇద్దరు పెద్ద లీడర్స్ కొట్టుకుంటే కిందన్న వాళ్ళు కూడా రెచ్చిపోయి ఒకరినొకరు కొట్టేసుకొని చచ్చిపోయేంతవరకు వెళ్ళిపోయి ఇద్దరు సర్వనాశనం అయిపోతారు. వాళ్ళిద్దరు జీవితాలు చచ్చిపోతారు అనుకుంటా సినిమాలో. కానీ పైన ఉన్న వాళ్ళు కలిసిపోతారు తర్వాత. సేమ్ సిచ్యువేషన్ అండి. వీళ్ళిద్దరూ ఏం ఐడెంటిటీ ఉంది వీళ్ళిద్దరికి? రాజకీయాల ప్రకంగా ఏం ఐడెంటిటీ ఉంది? ఏమీ లేదు. సో పైన జగన్మోహన్ రెడ్డి గారినో, పైన వాళ్ళ అధికారం, వాళ్ళ అధినేతను ఎవరినో చూసి రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఇప్పుడు ఏమైంది? జగన్మోహన్ రెడ్డి గారు రోజు అంటే అనుండొచ్చు, మాట్లాడండిరా, మాట్లాడితే మీ ఇష్టం, ఎన్ని బూతులు కంటే అన్ని బూతులు మాట్లాడండి, నేను అధికారంలో ఉన్నాను కదా, నెక్స్ట్ కూడా మనమే వస్తామని చెప్పుకుంటారు. ఆ ధైర్యంతో మాట్లాడిస్తారు. ఇప్పుడు ఏమైంది? ఆయన అధికారం పోయింది, ఆయన చల్లగా ఇప్పుడు రెస్టింగ్ మోడ్లో ఉన్నారు. ఇప్పుడు ఆయన ఏమీ చేయలేరు. ఇప్పుడు ఎవరికి ఏమైంది? శిక్షలు ఎవరికి పడుతున్నాయి? ఎవరు పరిగెడుతున్నారు? ఎవరు చచ్చిపోతానంటున్నారు? ఇది ఏదైనా సరే కొంచెం అతిగా చేస్తే, అంటే ఇప్పుడు ఆయన చూశారు కాబట్టి మా గురించి మా నాయకుడు ఏదైనా చేసేస్తారనుకున్నారా? మీరు అన్నారు కాబట్టి వీళ్ళు అన్నారు కాబట్టి వీళ్ళే అనిపించాలి కదా, అందుకే అనుభవిస్తున్నారు. సో వాళ్ళకి నోటుకొచ్చినట్టు మాట్లాడారు కాబట్టి సో నోటుకొచ్చినట్టు కేసులు పెట్టేశారు. సో అందుకని ఉక్కిరి బిక్కిరి ఆడకుండా, ఆ రోజున ఉక్కిరి బిక్కిరి ఆడకుండా ఎవరు పోసాని గారు, ఆ రోజు అతను ఉక్కిరి బిక్కిరి ఆడకుండా మొత్తం మీడియాలు అందరినీ పిలిచి, ఒక మీడియా అంటే ఈ మీడియా తప్పితే ఆ మీడియా, ఆ మీడియా తప్పితే ఈ మీడియా, వరుసగా ఓహో బూతులు పురాణ మాట్లాడారు కదా ఆయన. సో అందుకని ఇప్పుడు పోలీస్ స్టేషన్ వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు ఊపిరి ఆడనివ్వకుండా చేసేస్తున్నారు. ఆయనకున్న హెల్త్ కండిషన్కి ఇదంతా అవసరం అంటారు చెప్పండి? అంటే ఓవరాల్గా ఏం సాధించాలనుకున్నారు? ఇలా తెలిసి ఆయన మీకు డైరెక్ట్గా ఎంపీ సీట్ ఇచ్చేస్తారనుకున్నారా, లేకపోతే ఏ సీట్ ఇచ్చేస్తారని మీరు అలా అనుకున్నారు? ఆఖరికి ఏం సాధించారంటే ఇది మీరు సాధించారు. ఈయన మీరు అంటే ఇన్ ద సెన్స్ పోసాని గారికి ఉన్న హెల్త్ ఇష్యూకి ఇప్పుడు ఇది అవసరం అంటారా? హార్ట్లో 2 వాల్వ్స్ హార్ట్ సర్జరీ అయింది, 2 వాల్వ్స్ రిప్లేస్మెంట్ అయింది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఆయన హెల్త్ కండిషన్లో అంత ఓవర్ చేయడం అవసరమా? బోరుగడ్డ అనిల్ కుమార్ అంటే నేను పెద్ద రౌడీని, అంటే మేము వైఎస్ఆర్సీపీకి వెనకట్ల రౌడీ ఉంది జాగ్రత్త అని చెప్పి అందరికీ వార్నింగ్ ఇవ్వడానికి, అందరికీ వార్నింగ్లు ఇచ్చి నోర్లు మూయించేస్తే అందరూ భయపడతారా? సో ఆ రోజు ఆ టైంలో కామ్గా ఉండుండొచ్చు, రెచ్చిపోయారు, మాట్లాడారు వాళ్ళు కూడా. కానీ టైం కోసం ఎదురు చూసి ఇప్పుడు కేసులు పెట్టారు, ఇప్పుడు పరిగెట్టిస్తున్నారు, ఏడిపిస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. మరి వాళ్ళ కక్ష కూడా తిరగాలి కదా, వాళ్ళు కూడా ఇంకొక రాజకీయ పార్టీలోనే కదా ఉన్నారు. అలానే ఇప్పుడు వాళ్ళని నేనేదో సపోర్ట్ చేస్తున్నాను, మీకేదో చెప్తున్నాను కాదు, రేపొద్దున వాళ్ళు కూడా ఇలాంటివి జరిగితే ఇలాగే మాట్లాడుకుంటాం, వీళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ అని కాదు. సో మరి ఎవరైనా సరే మనం అనుకుంటుంటాం కదా కర్మ సిద్ధాంతం, చేసిన పాపానికి కర్మ అనిపించక తప్పదని. మరి ఆ కర్మ అనిపించే ప్రాసెస్లో ఉన్నారు. అయ్యో పాపం అనిపిస్తుంది పర్సన్ గారిని చూస్తుంటే, ఏం చేస్తాం చెప్పండి? మరి అప్పుడు చేసిన దానికి ఇప్పుడు శిక్ష అనిపించాలి కదా. వీళ్ళైనా ఎవరైనా సరే తప్పదు అది ఇక్కడ జరుగుతుంది. అయ్యో పాపం అనడం తప్ప ఇంకేమీ చేయలేం. ఆయన బాధపడితే చూసి బాధపడడం తప్ప ఇంకేం చేయలేం. ఆ రోజు ఆయన చెప్తే విన్నారా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడారుగా, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు. బోరుగడ్డ నీళ్ళైనా అంతే, ఏం పెద్ద రోడీని అన్నట్టు మాట్లాడేది. ఆ కోపం అంటే చిటుకులు అరగంటలో లేపేస్తా అన్నారు కదా, ఇది కోర్టుని లేపేమనండి అరగంటలో. ఎందుకు పరిగెట్టుకుని వెళ్ళి సడన్ రిపేట్ సిచ్యువేషన్. మాకు ఆ రోజు ఏది ఎదురు లేదు అనుకొని మీ ఇష్టం వచ్చినట్టు ఒక మాట్లాడారు వీళ్ళు. ఈరోజు ఏం చేసినా సరే చేతన అవ్వట్లేదు కాబట్టి ఏడుపు మొహాలు పెడబొబ్బులు పెట్టారు, అంతేనా? సో ఇదండి, మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అబ్బా, సబ్స్క్రైబ్ చేసుకుని అసలు మర్చిపోకండి, కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం. టేక్ కేర్, బై బాయ్.